స్నేహితులే మరిచిపోయినా, బంధువులే విడిచిపోయినా, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేను. సహచారివే, నా సహచారివే, వేదనలో ఆదరించి ప్రియుడవే. స్నేహితులు మరిచిపోయినా, బంధువులే విడిచిపోయినా, మన నిజ స్నేహితుడు యేసు ప్రభు మన పక్కనే ఉన్నాడు. పిలువు, ఆపత్కాలంలో నన్ను పిలువు, నా కేకవే, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నేను నీ తోడుంటాను, వెంటనే నీకు ప్రత్యక్షమవుతాను, సహాయం చేస్తాను. నా దేవుడు మన స్నేహితులను పిలుచుకోవడం హృదయపూర్వకంగా పాడదామా? హృదయపూర్వకంగా స్వరమైతే స్నేహితులే మరచిపోయినా, బంధువులే విడిచిపోయినా, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. స్నేహితులే మరచిపోయినా, బంధువులే విడిచిపోయినా, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. మరొకసారి, స్నేహితులే మరచిపోయినా, బంధువులే విడిచిపోయినా, తోడుగా
వ్యాధులను భరించిన యేసువా నీకే నా స్తుతులు అని హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దామా. రోగపు పడకలోని ఉన్నప్పుడు, మరణ పంచులోని ఉన్నప్పుడు, వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మన దేవుడు యెహోవా రాఫాయ్ స్వస్థపరిచి ఆయన గాయాల్లో మనకి స్వస్థత ఉన్నదన్నాడు. ఆయన మరణించింది, ఆయన గాయపడింది మనకి స్వస్థతనివ్వటానికి. అటువంటి స్నేహం ఎక్కడ దొరుకుతుంది? హృదయపూర్వకంగా స్వరం ఎత్తి దేవుని స్తుతిద్దామా. ప్రతి ఒక్కరు లేచి నిలబడతామండి. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించినప్పుడు లేచి Just